ఓం శాంతి. విన్నారా? ఎట్లా మనం ఎగురుతూ ఉండాలి, అందరినీ కూడా సంతోషంలో ఎగురేస్తూ ఉండాలి. మరి బాబా నిన్న చెప్పినారు, ఇట్లా నిద్రాజీత్ కావాలి, అతక్ సేవాధారి మరి నిద్రాజీత్ కావాలి. అట్లా ఈరోజు మరి బాబా చెప్తారు, సదా దేహంలో ఉండి కూడా విదేహీ అవస్థని అనుభవం చేయాలి. అంటే అశరీరీ స్థితినే అభ్యాసం చేస్తూ ఉండాలి మనం.
ఇది చాలా ముఖ్యమైన మాట. శివబాబా బ్రహ్మ బాబాలో అవతరణ అయిన తర్వాత మనకు మొదటి శ్రీమతం ఇదే ఇస్తూ ఉంటుంది. మీరు మిమ్మల్ని ఒక ఆత్మని అనుకోండి. ఎట్లా అని ఆత్మని అనుకుని శివబాబా తలంపు చేస్తూ ఉండాలి. అయితే ఈ ఆత్మాభిమాని అయ్యే దానికోసం మనం ఎప్పుడూ విదేహీ అవస్థ అనే అనుభవం చేస్తూ ఉండాలి. అందరి స్నేహాన్ని మనం సంపాదన చేయాలంటే సరే దేహంలో ఉండి విదేహీ అవస్థని అనుభవం చేస్తేనే మనం ఆత్మల పైన స్నేహం చూపిస్తాం. లేదంటే దేహాభిమానంలో వచ్చి దేహాన్ని చూస్తూ ఉంటే వాళ్ళ అవగుణాలంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు అవగుణాలను చూసేది స్టార్ట్ చేస్తామో అప్పుడు మనం పరస్పరంగా స్నేహంగా ఉండేదానికి లేదు. బ్రహ్మ బాబా ఎట్లా అందరినీ ఆత్మ అభిమాని అయి చూస్తూ ఉంటారు. స్వయం కూడా ఒక ఆత్మ దేహం నుంచి వేరేగా అట్లా అనుకుంటారు. ఎంతమంది విఘ్న వేసేవాళ్ళు వచ్చినారు, ఎంతమంది బాబాకు విరుద్ధంగా ఉండేవాళ్ళు వచ్చినారు. బాబా పైన ఎంత చెడ్డగా కూడా మాట్లాడుతూ ఉంటారు. అయినా కూడా బాబా వాళ్ళందరి దగ్గర స్నేహంగానే ఉన్నారు. దానికి మూల కారణం ఏమంటే బాబా విదేహీ అవస్థ అని అభ్యాసం చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ నుంచే విదేహీ అవస్థలు ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే విదేహీ అవస్థలు మన వీక్నెస్ అంతా ప్రాయలోపు అయిపోతుంది. అంటే వీక్నెస్సే మన అనుభవం చేయము. మన లోపల ఉండే అన్ని అశుద్ధ గుణాలు వెళ్ళిపోతుంది. వేరే వాళ్ళని కూడా మనం శుద్ధ దృష్టిలో చూసేదాని వల్ల వాళ్ళ అవగుణం కూడా మనకు కనిపించదు. బ్రహ్మ బాబా ఇట్లనే చూస్తూ ఉంటారు. ఎంత విరోధి ఆత్మ అయినా సరే వాళ్ళని ఆత్మని అనుకొని చూస్తారు. ఈ దేహం ద్వారా ఆత్మ పార్ట్ చేస్తుంది. ఆత్మ వేరే, శరీరం వేరే అట్లా అనుకుని బాబా వాళ్ళని చూసేదాని వల్ల బాబాకు ఎవరిపైన ద్వేషం లేదు, ఈర్ష లేదు, శత్రు భావన లేదు, సర్వస్నేహిగా ఉంటారు. మరి ఎప్పుడు ఇది అనుభవం చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడిప్పుడు ఈ దేహంలో ఉంటాను, మరి ఇప్పుడిప్పుడు ఈ వస్త్రాన్ని మార్చేసి వేరే వస్త్రం తీసుకుంటాను అట్లా అని. అంటే ఇప్పుడిప్పుడు చూస్తే ఈ సీట్లో కూర్చొని బ్రహ్మ బాబా తన బ్రహ్మ అని అనుకుంటారు, శివబాబా రాధం అట్లా అని. సడన్గా చూస్తే సైడ్ సీట్లో కూర్చునేసి నేను ఇప్పుడు శరీర రూపీ వస్త్రాన్ని మార్చుకొని నేను కృష్ణ అయిపోతాను అట్లా అనుకుంటారు. అందరికీ కూడా అదే అనుభవం అవుతూ ఉంటుంది. బ్రహ్మ బాబాని చూసిన వెంటనే ఈ సాధారణ దేహమే కనిపించదు. ఆ కృష్ణ దేహాన్ని అందరికీ సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. అంటే బాబా అంత డీప్గా విదేహీ అవస్థని అనుభవం చేసినారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. దానిపైన ఎక్కువ అటెన్షన్ ఇచ్చి పురుషార్థం చేస్తూ ఉంటుంది. సో ఇదే ముఖ్య పురుషార్థం మనం కూడా చేయాలి. ఈ జ్ఞానంలో వచ్చిన తర్వాత ముఖ్య జ్ఞానరత్నమే ఇది. నేను ఒక ఆత్మ ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను. ఈ శరీర రూపీ వస్త్రాన్ని ధరించుకొని నేను నా పార్ట్ చేస్తున్నాను. ఎన్ని వస్త్రాలు మనం మార్చేసాం. అట్లా అనుకుంటూ ఉంటే దేహ బాణం మనకు ఉండదు. ఈ దేహ బాణం నుంచి మనం దూరంగా ఉంటాం. ఇది చాలా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దీనికోసం బాబా మనకు 3 మాటలది ఎక్సర్సైజ్ నేర్పించినారు. అంటే డ్రిల్. బ్రహ్మ బాబా కూడా ఈ డ్రిల్ గడి చేస్తూ ఉంటారు. 1 సెకండ్లో సాకారంలో వచ్చి పార్ట్ చేస్తూ ఉంటారు. 1 సెకండ్లో నిరాకారి అయిపోతారు. మళ్ళీ 1 సెకండ్లో ఆకారి అవస్థలో వెళ్ళిపోతారు. ఇట్లా ఈ డ్రిల్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఏం డ్రిల్? ఇప్పుడిప్పుడు నిరాకారి స్థితి అంటే పరంధాంలో నేను చాలా మెరుస్తూ ఉండే ఆత్మ, చాలా సుందరంగా మెరుస్తూ ఉన్నాను అట్లా అని అనుభవం చేయాలి. మరి శరీరం ద్వారా పని ఉండేటప్పుడు ఈ శరీరంలో ఉండి కూడా డిటాచ్గా ఉండి ఎట్లా ఒక ఇన్స్ట్రుమెంట్ని మనం యూజ్ చేస్తాం, ఒక డ్రెస్ వేసుకుంటాం. అట్లా ఈ శరీర రూపీ డ్రెస్ని ధారణ చేసుకొని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా దీని అనుభవం చేసుకొని దీని ద్వారా పని చేయాలి. పని అయిపోయిన వెంటనే మళ్ళీ నిరాకార స్వరూపులా వెళ్ళిపోవాలి. ఇట్లా మనం చేస్తూ ఉంటే
చాలామందికి నిరాకార రూపం సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడిప్పుడు శబ్దంలో వస్తాం, మాట్లాడుతాం. మరి మాటలు అయిపోయిన వెంటనే వెంటనే శరీరం నుంచి దూరం అశరీరీ అవస్థలు, శబ్దం నుంచి దూరంగా పరంధాం స్టేజ్లో ఎంత సైలెన్స్గా ఉంటామో ఆ సైలెన్స్ని అనుభవం చేస్తూ ఉండాలి. ఇట్లా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకు అతీంద్రియ సుఖాన్ని అనుభవం చాలా బాగా అవుతూ ఉంటుంది. అంటే వ్యర్థ మాటల్లోనే పోకూడదు, వ్యర్థ విచారమే రాకూడదు. ఎవరి దగ్గరైనా ఏదైనా మాట్లాడాలంటే కొంచెం మాట్లాడాలి. తర్వాత ఈ శబ్దాన్ని ప్రపంచం నుంచి దూరంగా సైలెన్స్ వరల్డ్ శాంతిధాంలో వెళ్ళిపోవాలి. ఇట్లా చేస్తూ ఉంటే మన ఆత్మలో ఆ విదేహీ స్థితి అనేది బాగా అనుభవం అవుతుంది. మరి అతీంద్రియ సుఖాన్ని మనం చాలా బాగా అనుభవం చేస్తాం. ఇట్లా చేస్తే మరి కర్మాతీత అవస్థ దగ్గర కూడా పోయేది మనకు అనుభవం అవుతూ ఉంటుంది. అంటే కర్మం చేస్తూ ఉంటే కూడా కర్మ నుంచి అతీతంగా ఉండే స్థితి బాగా అనుభవం అవుతుంది. మరి ఇట్లా ఇంకొకటి అనుభవం చేయాలి. ఈ దేహం అనేది ఒక ఆకారం, ఆకృతి. దీంట్లోపల ఆకర్షణ మూరత్ నేను ఒక ఆత్మ జ్యోతి. చాలా సుందరంగా ఈ శరీరం లోపల బ్రుక్టి మధ్యలో మెరుస్తూ ఉన్నాను. ఇట్లా అనుభవం చేస్తూ ఉంటే కూడా వేరే వాళ్ళకు మన దేహం కనిపించదు, వాళ్ళకు కూడా మన ఆత్మని కనిపిస్తూ ఉంటుంది. మనం ఇట్లా పోతూ ఉంటే కూడా ఎవరికి మన దేహం కంటికి కనిపించదు. ఇట్లా ఇప్పుడు చాలా కొన్ని ప్లేస్లో భయంకరవాదులు ఉంటారు, దొంగలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్ల పోతూ ఉంటే కూడా మాతలది చైన్ కానీ అది కానీ పీకొని పోతారు. అయితే మనం ఎప్పుడు విదేహీ అవస్థ అనే అనుభవం చేస్తూ ఉంటాం. ఈ శరీరం లోపల నేను ఒక ఆత్మ జ్యోతిని అనుభవం చేస్తూ పోతూ ఉంటాము. అప్పుడు ఎవరికి మన శరీరం కానీ మనది ఏమీ కనిపించదు. వాళ్ళు దొంగలు మన వదిలేస్తారు, వాళ్ళకి మనకు కనిపించం. మా భయంకరవాదులకు కూడా మనకు కనిపించం. మన బాబా మన ఈజీగా తప్పించేస్తారు. అయితే మనకు కూడా ఈ స్థితి ఉండాలి. నేను ఒక ఆత్మ జ్యోతి, ఆ జ్యోతి స్టేజ్లోనే పోతూ ఉంటే వేరే వాళ్ళకు మన దేహం పైన దృష్టి పోనే పోదు. వాళ్ళకు ఆత్మ కనిపించదు, ఈ శరీరం కూడా వాళ్ళకు కనిపించదు. ఎంతెంత మనం వ్యక్త భావం నుంచి దూరంగా పోదాం, దేహాన్ని స్మృతి నుంచి దూరంగా విదేహీ అవస్థని అనుభవం చేస్తూ ఉంటాము, అంతంత ఈ బయట వ్యర్థ మాటలు కానీ, వ్యర్థ సంకల్పాలు కానీ, వ్యర్థ కర్మను కానీ దాని నుంచి మనం ముక్తి అయిపోతాం. అంటే ఫ్రీ అయిపోతాం. మన ద్వారా ఎప్పుడూ వ్యర్థ కర్మమే జరగదు, వ్యర్థ సంకల్పాలు వ్యర్థ మాటలే రాదు మనకు. అట్లా మనం దాని నుంచి ఫ్రీ అయిపోతాం. అయితే దానికంతా అభ్యాసం ఈ ఒకటే మాట, దేహభావం నుంచి దూరంగా పోవాలి, వ్యక్త భావం నుంచి దూరంగా పోయి ఆత్మిక ఆకర్షణలా ఉండాలి. మనం పరమాత్మ ఆకర్షణలా ఉండాలి. ఈ శరీరం లోపల నేను ఒక జ్యోతి బిందు ఆత్మ, సదా ఇది నిరంతరంగా అభ్యాసం చేస్తూ ఉండాలి. లోపల బ్రుకుటి మధ్యలో నేను మెరుస్తూ ఉన్నాను. ఈ దేహ ఆకారం వేరే, నా ఆకారం జ్యోతి, దీని నేను నడిపిస్తూ ఉన్నాను. నేను స్వయం ఒక శక్తి స్వరూపాత్మ, సర్వశక్తిమాన్ తండ్రి బిడ్డ నేను. అట్లా అని సహజంగానే విదేహీ అవస్థ అంటే అశరీరీ అవస్థ అని మనం బాగా అనుభవం చేస్తూ ఉంటాం. విదేహీ అవస్థలు అంటే ఈ దేహాన్ని ఆకర్షణ మనకు సమాప్తి అయిపోతుంది. ఎవరిని చూస్తే మనకు ఈ దేహం ఆఫ్టర్ ఆల్ 5 తత్వాలే కదా, ఇది బ్లడ్ అండ్ బోన్, ఇది రక్తం మాంసంతో చేరి అయ్యింది అంతే. అట్లా న్యాచురల్ ఫీలింగ్ వచ్చే దానివల్ల ఈ దేహం పైన ఏ ప్రకారమైన వికారీ భావన మనకు ఉత్పన్నం కాదు. ఈ శరీరం ఒక చిత్రంలాగా, ఈ చిత్రం లోపల ఒక చైతన్య ఆత్మ ఉంది.
అట్లానే మనం చూసేదానికి ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు ఆత్మను చూస్తామో అప్పుడు వాళ్ళ చిత్రం లోపల విచిత్రంగా ఉండే ఆత్మది చరిత్రం అంటే గుణాలే కనిపిస్తూ ఉంటుంది. అంటే మంచి గుణాలు దానే చూసేదానికి మనం అభ్యాసం చేస్తూ ఉండాలి. ఈ దేహ భావం నుంచి చాలా దూరంగా మనం వెళ్ళిపోతాం. అప్పుడు మనకు ఒక్క శివబాబా మాత్రమే కనిపిస్తారు. మనం కూడా విచిత్రంగా స్టేజ్ని అనుభవం చేస్తాం. శివబాబా కూడా విచిత్రం. ఆ విచిత్ర పైన నేను విచిత్ర ఆత్మకు అట్రాక్షన్ ఉంటుంది. బాకీ ఈ మట్టిలో చేసిన ఈ దేహం, ఈ చిత్రం, ఇది ఊరిగే ఒక యంత్రం అంతే. ఈ శరీర రూపీ యంత్రం. నేను చైతన్య జ్యోతి. నా చరిత్ర ఏమి? శాంతి స్వరూప్, ఆనంద స్వరూప్, శక్తి స్వరూప్. ఇది మాత్రమే మనం అనుభవం చేస్తూ ఉంటాం. అది ఆకర్షణ చేస్తుంది. ఆత్మలో ఉండే గుణాలు అందరికీ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ దేహ ఆకారం, దేహం ఇదంతా ఆకర్షణ ఉండదు. ఆటోమేటికలీ దీని ఆకర్షణ నుంచి మనం చాలా దూరంగా వెళ్ళిపోతాం. సో అశరీరీ అవస్థ చాలా ముఖ్యం. ఇట్లా జగదీష్ భాయ్ ఒకసారి తన అనుభవం చెప్పినారు. ఏం చెప్పారంటే, మొదట్లో జగదీష్ భాయ్కు చాలా ప్రశ్నలు ఉంటుంది. అయితే ఎప్పుడు మధుబన్లో వచ్చి బాబా ముందు కూర్చున్నారు, జగదీష్ భాయ్కు ఏమీ కనిపించలే. ఆ శరీరం కనిపించలేదు, ఏమి కనిపించలేదు. ఒక రకమైన శివబాబా పైన ప్రీతిది అట్రాక్షన్ ఉండింది. ఆ ఆకర్షణలో తాను కూడా ఒక జ్యోతి బిందులాగా అనుభవం చేశారు. ఆ మణి మాత్రమే కనిపించింది, కానీ దేహ ఆకారం కానీ తన దేహం కూడా ఫుల్ మర్చిపోయినారు. అంత బాగా అనుభవం అయింది. కారణం ఏమంటే శివబాబా బ్రహ్మ ద్వారా దృష్టి ఇచ్చినారు. నిరాకార జ్యోతి బ్రహ్మ బాబా కూడా ఈ దేహాన్ని ఆకారమే చూడగండ ఆత్మిక స్వరూపులా ఉండి జగదీష్ భాయ్ ఆత్మని చూసినప్పుడు ఇద్దరం కూడా దేహం నుంచి దూరంగా విదేహీ అవస్థలో ఉండి పరస్పరంగా ఆ ప్రీతి, ఆ అట్రాక్షన్ ఉండింది. ఇట్లా అనుభవం చేసినారు. అందువల్ల బాబా చెప్తారు, మీరు కూడా మనసు ద్వారా ఈ డ్రిల్ అభ్యాసం చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇక్కడ పని ఉంటే వచ్చినాం, మళ్ళా శబ్దం నుంచి దూరంగా పోయేది చాలా ముఖ్యంగా అనుభవం చేయాలి. అది ఈ అవ్యక్త మాసలో మనం మనసులో కూడా ఏ ప్రకారమైన అశాంతి మాటలు, అశాంతిది శబ్దాలు రాకూడదు. మరి నోటి ద్వారా కూడా సైలెన్స్ స్టేజ్ని అనుభవం చేయాలి. ఒక్క సెకండ్లో సైలెన్స్లో వెళ్ళిపోవాలి. మరి ఒక్క సెకండ్లో సర్వీస్ ఉంటే సర్వీస్ చేయాలి. సంకల్పం వచ్చింది, ఇప్పుడు ఈ సర్వీస్ ఉంది, అది చేసేది, మరి వెంటనే అశరీరి అయ్యేసి పరంధాం స్టేజ్ని అనుభవం చేస్తూ ఉండేది. ఈ డ్రిల్ మనం గడి అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తే ఏమవుతుందంటే సర్వ పరిస్థితులు ఏమేమి మన ముందు వస్తుందో ఆ పరిస్థితులు మారిపోదా ఉంటుంది. మరి మనం మన స్వధర్మలో ఉంటాం. ఎప్పుడు మనం స్వధర్మలో స్థితి అయిపోయి ఉంటాం. ఈ పరిస్థితి అంతా ఆటోమేటిక్లీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. మనకేమీ ఎఫెక్టే కాదు. ఏ పరిస్థితి కూడా మన మనసుకు, మన బుద్ధికు కొంచెం కూడా ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే మన మనసు, బుద్ధి ఈ డ్రిల్లులో బిజీగా ఉంటుంది. డ్రిల్ చేసే అభ్యాసంలో చాలా బిజీగా పెట్టుకుంటే బయట ఉండే వాతావరణం కానీ, వేరే వాళ్ళ అశుద్ధ దృష్టి కానీ ఏమీ మనకు ఎఫెక్టే కాదు. ఎందుకంటే మన శరీరం కాదు కదా, ఇది సపరేటు, నేను సపరేట్ అట్లా అనుకొని పోతూ ఉంటే మన మనసులో భయం కూడా ఉండదు, చింతను ఉండదు. సో ఈ విదేహీ అవస్థలో మనం ఉంటే బిందు స్వరూప స్థితి అయ్యేసి బిందు బాబా పైన ఎంత అట్రాక్షన్ అయిపోతుందంటే మనం ఆటోమేటికలీ బాబాకు మన మనసు, మన బుద్ధి అన్నీ సమర్పణ అయిపోతుంది. అంటే బాబా చెప్పినట్టుగా మనం
ఆటోమేటిక్లీ నడుచుకుంటాం. అంటే అదే శ్రీమత్ అనుసారంగా పూర్తిగా మనం న్యాచురల్గా నడుచుకోవాలంటే మనం ఈ విదేహీ అవస్థని బాగా అభ్యాసం చేయాలి. ఈ శరీరమే వేరే, నేనే వేరే, నేను ఒక బిందు. అప్పుడు మనకు ఏకరస అవస్థ కూడా ఉంటుంది. స్థితి మారుతూ ఉండదు. అంటే పరిస్థితి అనుసారంగా మన స్థితి మారదు. మనం ఏకరస అవస్థలు ఎట్లా బిందు ఒకే రకంగా ఉంటుందో. లైట్ చూడండి, ఏం జరిగినా లైట్ను చూడండి, దాన్ని తిట్టండి, అట్లనే ఉంటుంది. దాని మహిమ చేయండి, అప్పుడు కూడా దానికి ఏం లేదు. అట్లా మన ఆత్మది స్టేజ్ ఉండాలి. ఎవరు మన మహిమ చేసినా సరే, ఎవరు తిట్టినా సరే, మన మనసుకు అదంతా ఎఫెక్టే కాదు. మన బిందు స్వరూప స్థితిలో ఉండేది అభ్యాసం చేస్తే. సో సర్వీసే ఇదే. యాక్చువల్గా మనం ఇట్లా అభ్యాసం చేస్తూ ఉండేదే చాలా పెద్ద సర్వీస్. మన బుద్ధి ఇది చాలా అవశ్యం. ఇప్పుడు వేరే వేరే మాటలంతా ఏమీ అవశ్యం లేదు. ఈ బిందు స్టేజ్ ముందు మిగతా ఏమీ సర్వీసే కాదు. ఈ బిందు స్టేజ్లోనే మొదట్లో బ్రహ్మబాబా కూడా ఎక్కడ బయట పోయి సర్వీసే చేయలేదు. ఎట్లా ఇంతమంది ఆకర్షణ అయి వచ్చినారు? దాని కారణమే ఇది. బిందు స్వరూప స్థితిలో ఎక్కువగా ఉండేది అభ్యాసం చేసినారు. సో ఈ అలౌకిక డ్రిల్ ఏముందో దీని రోజు మనం చేస్తూ ఉండాలి. ఈ డ్రిల్ చాలా ముఖ్యం. ఆకారి, సాకారి, నిరాకారి డ్రిల్. అప్పుడు మాయది రోగం ఏమీ మనకు రాదు. వ్యాధి ఏమేమో వ్యాధి మనసు లోపల, దుఃఖాన్ని వ్యాధి, బాధ, బోర్, ఇంకా నెగిటివ్ సంకల్పాలు, ఎవరిదైనా అవగుణాలు చూసేది, నిద్ర ఎక్కువ వచ్చేది, తర్వాత కామ్ క్రోధ వ్యాధి, ఏమేమో వ్యాధులు, ఆత్మలు వికారాలది వ్యాధి. దాని నుంచి అంతా మనం ముక్తి అయిపోతాం. ఈ అలౌకిక డ్రిల్ని కంటిన్యూగా అభ్యాసం చేస్తూ ఉంటే. మరి ఈ స్థూల శరీరం, దీని చెయ్యి, కాలు, ఇదంతా కూడా మన డైరెక్షన్ అనుసారంగా కదా నడుస్తుంది. అట్లా మన మనసు బుద్ధిని కూడా మన డైరెక్షన్ అనుసారంగానే నడిపించాలి. దానికి ఆర్డర్ ఇవ్వాలి. ఇప్పుడు నిరాకారి అవస్థలో పోయి కూర్చో, దేహం నుంచి చాలా దూరంగా వెళ్ళిపో, పరంధాంలో పోయి కూర్చో, అట్లానే ఆర్డర్ ఇచ్చి నడిపిస్తూ ఉండాలి మనసు బుద్ధిని. అయితే మన బిందు స్వరూప స్థితిలో ఉంటేనే మన మనసు కూడా మన ఆర్డర్నే ఒప్పుకుంటుంది. సో ఎట్లా ఇప్పుడు శరీరానికి డ్రెస్ మార్చేస్తాం. డ్రెస్ మార్చేది ఈజీయా కష్టమా? కొత్త డ్రెస్సు ఎవరైనా ఇస్తే మీరు ఎంత సంతోషంగా వేసుకుంటారు. రోజు డ్రెస్సు మారుస్తారు కదా. ఆ విధంగా మనం రోజు ఈ డ్రెస్ అంటే ఈ దేహాభిమానంలో ఉండే డ్రెస్ని వదిలేసి పరిష్టార స్వరూప డ్రెస్ వేసుకోవాలి. మరి బాబా మనకి ఏమేమి స్మృతి ఇచ్చినారు అంటే స్వమానం. ఆ స్వమానం అంతా కూడా మనకు డ్రెస్ లాగే. దాని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అభ్యాసం చేసుకొని ఆ సంస్కారాలనే ధారణ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ దేహాన్ని పాత సంస్కారాలు ఉంది చూడండి, ఏ సంస్కారం మనకు ప్రాబ్లం ఇస్తుందో ఆ సంస్కారం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది వెళ్ళిపోతుంది మన దగ్గర ఉండి. ఈ డ్రెస్ మార్చుకునే అలవాటు ఉంటే ఎట్లా డ్రెస్, షైనింగ్ డ్రెస్ ఒకసారి ఫరిష్తా రూపంలో, ఒకసారి దేవతా డ్రెస్న మనసులో అనుకొని చూడండి. ఒకసారి మనం కర్మం విశ్వ కళ్యాణకారి అయిన దాని డ్రెస్ ఎట్లా ఉంటుంది స్మృతిలో తీసుకురండి. మరి స్వదర్శన్ చక్రధారి అయిపోండి. ఇట్లా అభ్యాసం చేస్తూ ఉంటే గడి అశరీరీ స్టేజ్ వచ్చేస్తుంది. మరి ఆ అశరీరీ స్టేజ్ నుంచి ఈ పాత అశుద్ధ సంస్కారం ఈజీగా వెళ్ళిపోతుంది. అది కొన్ని డ్రెస్లో దేహాభిమానాన్ని డ్రెస్ ఎట్లా అంటుకుంటుంది అంటే చాలా టైట్ డ్రెస్ ఉంటుంది అనుకోండి.
దాన్ని తీసేదానికి పోయేటప్పుడు ఎంత కష్టం, తీసేదానికి కాదు. అయితే ఎప్పుడు మనం ఈ డ్రిల్ అభ్యాసం చేస్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటికలీ మనం ఈ దేహం నుంచి వేరేగా విదేహీ అవస్థ అని అనుభవం చేస్తూ ఉంటాం. అప్పుడు ఈజీగా ఉంటుంది. ఏ సమయంలో పరంధామ్ స్టేజ్ కావాలి, ఏ సమయంలో ఏ స్టేజ్ కావాలో ఆ సమయంలో మనం ఆ స్టేజ్లో ఉండేది మనకు చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. అశరీరీ అవస్థని ఈజీగా అనుభవం చేయాలి మనం. దానికోసం ఈ డ్రిల్ చాలా ముఖ్యం. దేహాన్ని అటాచ్మెంట్లో ఎక్కువ ఉంటే దాని నుంచి మనసు బుద్ధి దూరంగానే పోదు, ఎప్పుడు చూసినా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. మీరు యోగంలో కూర్చునేటప్పుడు మీరు చెక్ చేసినారు కదా, పైన పరంధామ్ స్టేజ్ కానీ అశరీరీ అవస్థ కానీ సత్యుగాని స్టేజ్ కానీ అనుభవం చేయాలని కూర్చునేటప్పుడు మనసు ఇక్కడ జరిగే విషయాలే అనుకుని కూర్చుంటుంది. ఎవరిదో తలంపు చేస్తూ ఉంటుంది, ఏదో ఒక సామాన్ తలంపు చేస్తూ ఉంటుంది, లేదు ఏదో ఒక తినే సామాన్ పైన మనసు పోదా ఉంటుంది. ఇదన్నీ టైట్ డ్రెస్ అని అర్థం. దీన్ని వదిలేసి ఈజీగా మనం ఈ ప్రపంచాన్ని సామాన్లో ఉండి దూరంగా వెళ్ళిపోవాలి. ఈ ప్రపంచంలో మనకి ఎప్పుడు చూసినా ఈ సామాన్తో ఆట ఆడుతూ ఉండేది. బుద్ధి కూడా దాంట్లోనే పోతూ ఉంటుంది, మనసు కూడా దాంట్లోనే పోతూ ఉంటుంది. అందుకే బాబా చెప్తారు, ఏ కర్తవ్యాని కోసం మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు సంగం యుగంలో, ఆ కర్తవ్యం చేసేదానికోసం ఈ స్థూలంగా ఉండే మాటలు ఏముందో దాని నుంచి న్యార అయిపోవాలి. లేదంటే మనం విదేహీ అవస్థని అభ్యాసం చేసేది కష్టం. సో గడి విదేహీ అవస్థని అభ్యాసం చేస్తూ ఉండాలంటే ఈ దేహాని పదార్థ, దేహాని సంబంధులు, దీని నుంచి మనం డిటాచ్ అవుతూ ఉండాలి. ఎప్పుడు చూసినా వాళ్ళననే అనుకోకూడదు. ఇదేనా పని మనం వచ్చిన సంగం యుగంలో దేదారి కూర్చేని అనుకునేది. ఎప్పుడు వీళ్ళ దగ్గర ఉండి ఫ్రీ అయ్యేది, మనం ఫ్రీ అయిపోవాలి. దేదారిన కూర్చే అనుకునేది. దేహాని సామాన్లు, దేహాని ప్రాబ్లమ్స్, బుద్ధి అంతా దేంట్లో బిజీగా ఉంది. ఇప్పుడు అశరీరీ అయ్యే దాంట్లో ఎక్కువగా అభ్యాసం చేయండి. మన మనసు బుద్ధినే దీని నుంచి ఫుల్గా డిటాచ్ చేసేయాలి. రేపు మనం శరీరం వదిలేస్తే ఇదంతా మన వెంట వస్తుందా, ఏమీ రాదు. అట్లా గడి అనుకోవాలి. ఈ సామాన్లు, ఈ డ్రెస్సులు, ఈ స్లిప్పర్లు, ఇదంతా మన శరీరం వదిలేస్తే అది ఏమైనా మన వెంట వస్తుందా? ఇప్పుడే శరీరంలో ఉండేటప్పుడే మన మనసు బుద్ధినే దాని నుంచి తీసేయాలి. అప్పుడే అది ఏమవుతుందంటే మనకు కష్టం ఈదు. లేదంటే శరీరం వదిలే టైంలో అదే మన బుద్ధిలో వచ్చేస్తుంది. అందుకు ఒక్క సెకండ్లో అశరీరీ అయ్యేది చాలా బాగా అనుభవం చేయాలి. మరి సెకండ్లో కింద రావాలి, సెకండ్లో పైన పోవాలి. దేంట్లో ఇరుక్కొని పోకూడదు, ఏ కర్మంలో ఇరుక్కొని పోకూడదు, ఏ పరిస్థితిలో మన మనసు ఇరుక్కొని పోకూడదు. అదంతా విఘ్న. అర్థమైందా? ఎప్పుడు అశరీరీ అవస్థ అనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అప్పుడే ఈ విఘ్న సమాప్తి అవుతుంది. విఘ్నాలేమో వస్తానే ఉంటుంది. అయితే మన మనసు బుద్ధిని ఆ విఘ్న పైన పోగండా చూసుకోవాలి. విఘ్న అంటే ఏదో ప్రాబ్లం, ఏదో ఒక మాట వచ్చేస్తుంది, ఆ మాటలో బుద్ధి పోకూడదు. బాగా స్ట్రాంగ్గా అభ్యాసం చేయాలి. నేను కూర్చున్నాను అశరీరీ అయ్యేదానికి, నేను అశరీరీ అయిపోతాను, అట్లా అని ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? అప్పుడు మన దేహం నుంచి పోయేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఆ స్టేజ్లో ఉండి శరీరాన్ని వదిలేస్తే సర్వీస్ కూడా బాగా అవుతుంది. మన ద్వారా సర్వీస్, మనం ఉండేటప్పుడు సర్వీస్, మన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన ద్వారా సర్వీస్ బాగా అవుతూ ఉంటుంది. ఎంతెంత ఈ దేహం నుంచి విదేహీ అవస్థ, అశరీరీ స్థితిలో ఉండేది అభ్యాసం చేస్తూ ఉంటాము, అంతంత మన దృష్టి ద్వారా
ప్రతి ఒక్క విషయాన్ని కూడా అర్థం చేసుకొని శుద్ధ వైబ్రేషన్ వ్యాపక చేస్తాం. వేరే వాళ్ళ మనసులో ఉండే భావనని మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళని చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది వీళ్ళకి ఇప్పుడు ఏమి అవశ్యం, ఏమి కావాలి అట్లా అని. ఇప్పుడు అందరూ వినేదానికి రెడీగా లేదు. మన అభ్యాసం చేస్తూ ఉంటే వాళ్ళకు ఆ వైబ్రేషన్ పోతూ ఉంటే దాంట్లోనే వాళ్ళ పురుషార్థం ఉంది అనుకుంటారు. అంటే వాళ్ళ మనసుకు కూడా శాంతి వస్తుంది. మనం ఇదాన్ని అభ్యాసం చేయలేదంటే వేరే వాళ్ళ అశాంతి వైబ్రేషన్న మనం సరిచేసానికి లేదు. సో మనం ఈ ఆత్మిక స్థితి స్వరూపులా ఉంటే అశరీరీ అవస్థలో ఉండేటప్పుడు బాబా దగ్గర ఉండి మనకు చాలా శక్తి అనుభవం అవుతుంది. ఆ శక్తిది వైబ్రేషన్ ద్వారానే వేరే వాళ్ళు కూడా తన పురుషార్థాన్ని సహజంగా చేసుకుంటారు. అజ్ఞాని ఆత్మలకు మన దగ్గర ఉండి ఈజీగానే శాంతి ప్రాప్తి అయిపోతుంది, ఈజీగానే సుఖం ప్రాప్తి అయిపోతుంది. అట్లా వాళ్ళు అనుభవం చేయాలి. మన మనసు లోపల ప్రాబ్లమ్సే ఉంటాయి, మన మనసు లోపల పరిస్థితులే ఉంటాయి, మన మనసు లోపల ఎప్పుడు చూసినా ఈ వ్యక్త భావం, దేహాభిమానం, ఈ సామాన్లు తిరుగుతూ ఉంటే అజ్ఞానులకు మనం ఎప్పుడు శాంతి ఇచ్చేది, ఎప్పుడు మనం వాళ్ళకు ఆనంద స్వరూప స్థితిని అనుభవం చేయించేది. అందుకే బాబు చెప్తారు, ఈ ప్రపంచం ఇప్పుడు ఎంత టైం ఉంది మనం చెప్తామా లేదా వేరే వాళ్ళకి, ఇది ఇప్పుడే వినాశం అయిపోతుంది, అందువల్ల దీని నుంచి మనసు తీసేయండి. నష్టమోహ స్టేజ్ కోసం చెప్తూ ఉంటాం. అయితే మనం అది ఇప్పుడు ఎంతవరకు అనుభవం చేస్తాం? మనసులో వేరే వాళ్ళ మనసులో ఉండే భావన కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలంటే మన అశరీరీ అవస్థ బాగా ప్రాక్టీస్ చేయాలి. బ్రహ్మ బాబా దగ్గర చాలామంది బిడ్డలు పోదారు. మొదట్లో ఏమేమో అనుకుంటారు, బాబా దగ్గర ఈ ప్రశ్న అడగాలి, ఆ ప్రశ్న అడగాలి, నాకు ఇట్లా ప్రాబ్లం అట్లా ప్రాబ్లం ఉంది అట్లా అని మొదట్లో అనుకుంటారు. అయితే బాబా దగ్గర పోయిన వెంటనే ప్రశ్నలంతా ఏమీ రాదు, శాంతి అయిపోతారు. దానికి బదులుగా సమాధాన స్వరూపుని అనుభవం చేస్తూ ఉంటారు. ఇది ఎంత వండర్ఫుల్. బాబాకు మొదట్లోనే తెలిసిపోతుంది వీళ్ళు ఏమో ప్రశ్న అడిగేదానికి మన దగ్గర వస్తారు. మనం సైలెన్స్ స్టేజ్లో ఉండి అశరీరీ స్టేజ్ని అనుభవం చేస్తూ ఉంటే వాళ్ళ ప్రశ్నలకు జవాబు ఆటోమేటిక్లీ దొరికిపోతుంది. ఈ అశరీరీ స్థితిని ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఇదంతా అనుభవం అవుతూ ఉండేది. సో ఇట్లా ఈ శరీరాన్ని వదిలేది మళ్ళీ ఇంకొక శరీరం మనం తీసుకుంటాం. అట్లా శరీరంలో ఉండేటప్పుడే మనం పరంధాం స్టేజ్ని, అశరీరీ అవస్థని అనుభవం చేస్తూ ఉండాలి. మొదట్లో అంతా దాది వాళ్ళు ఇది కబ్రస్థాన్ ఒకటి ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు. కబ్రస్థాన్ అంటే అదే శవాసనంలో అందరిని పడుకోబెట్టేస్తారు. అందరినీ శరీరం నుంచి దూరంగా పోయేదానికి కామెంటరీ ఇస్తూ ఉంటారు. మేమందరం పూర్తిగా అశరీరీ అయ్యేసి సూక్ష్మవతంలో వెళ్ళిపోతాం. మరి ఎట్లా కామెంటరీ చెప్తూ ఉంటారు. అది అనుభవం చేస్తూ ఉండేటప్పుడు ఈ దేహమే లేనట్టుగా అనుభవం చేస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ స్టేజ్. అట్లా మనం గడి అనుభవం చేస్తూ ఉండాలి. మళ్ళీ ఈ శరీరాన్ని ఆధారం తీసుకుని కర్మం చేయాలి. తర్వాత ఈ శరీరాన్ని వదిలేసి పరంధాం పోయేది అనుభవం చేస్తూ ఉండాలి. సరే, సేవా అర్థం మనకు ఇప్పుడు ఈ శరీరం దొరికింది. ఈ శరీరం ద్వారా సేవ చేసాని కోసమే మనం ఉన్నాం, వేరే దేనికి లేదు మనం. సో సేవా సమాప్తి అయిపోయిన వెంటనే మనం లైట్గా అయిపోతాం. అట్లా అనుభవం చేయాలి. మన డ్యూటీ ఏమి, డ్యూటీ అయిపోయిన తర్వాత ఎట్లా ఇంటికి వస్తారా లేదా, ఆఫీస్ నుంచి ఆఫీస్లో పని చేస్తారు, డ్యూటీ చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ మార్చుకొని రిలాక్స్గా ఉంటారా లేదా, అట్లా మనం ఇక్కడ స్థూలంగా సర్వీస్ అన్ని చేస్తూ ఉండాలి, సేవ అంతా చేస్తూ ఉండాలి. మళ్ళా టైం దొరికినప్పుడు దాని నుంచి డిటాచ్ అయిపోయేసి పరంధాంలో పోయి మనసు బుద్ధి
రెస్ట్ తీసుకోవాలి. ఇట్లా చేస్తూ ఉంటే మనకు లైట్నెస్ అనుభవం అవుతుంది. చాలా తేలిక అయిపోతాం మనం. మళ్ళీ సాకార్లో బ్రహ్మ బాబా ఇదే ఫుల్ అభ్యాసం చేస్తూ ఉంటారు. బాబా దగ్గర ఈ శక్తిని చాలామంది అనుభవం చేశారు. ఎట్లా ఇప్పుడు శివబాబా బ్రహ్మ బాబా శరీరంలో ప్రవేశమయ్యి కర్మం చేస్తారు. మరి ఎప్పుడు కావాలన్నా అప్పుడు పరంధాం వెళ్ళిపోతారు. మనం కూడా అట్లనే ఈ శరీరం మన శరీరంలో కూడా అట్లనే అనుభవం చేయాలి. దేహ అంటే కర్తవ్య అనుసారంగా వచ్చినాం. మన ఈ శరీరంలో ఒక గెస్ట్ని అనుకుని దీన్ని నడిపించాలి. గెస్ట్ ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి పోదే ఎట్లా అంటే అట్లా ఏ సామాన్ కావాలన్నా తీసుకుంటారా ఏమి, అట్లా మనం కూడా ఈ శరీరం లోపల ఒక గెస్ట్. దీన్ని మాట్లాడే విధానం, ఈ శరీరాన్ని యూస్ చేసే విధానం, దీని ఉపరాం స్థితిలో ఉండి యూస్ చేయాలి. అప్పుడు ఏ తప్పు మనం చెయ్యం. ఈ శరీరం మనది కాదు కదా, బాబాది. అందువల్ల శివ బాబాది ఈ శరీరం ద్వారా మనం ఏ ప్రకారమైన తప్పు చేయకుండా చూసుకోవాలి. మన దీంట్లోపల ఒక గెస్ట్. అప్పుడు మనం ఉపరామ అవస్థలో ఉండి అన్ని పని చేస్తూ ఉండేటప్పుడు మనకు ఆటోమేటికలీ అనుభవం అవుతుంది. ఈ తలంపుని యాత్రది సంపూర్ణ స్టేజ్ ఏముందో దాని సిద్ధి ప్రాప్తి అవుతుంది. ప్రాక్టికల్గా అంటే కర్మాతీత అవస్థ దగ్గర మనం పోతూ ఉంటాం. దేహాన్ని బంధం నుంచి పూర్తిగా మనం ముక్తి అయిపోతాం. కర్మ బంధం నుంచి ముక్తి అయిపోతాం. కర్మ వేరే, నేను వేరే, అట్లా అనుభవం అవుతూ ఉంటుంది. శరీరం వేరే, నేను వేరే, అట్లా అనుభవం అవుతుంది. అందువల్ల ఈ స్థూల శరీరం ద్వారా మనం ఎక్కడైనా పోదాం వస్తాం అనుకోండి, అప్పుడు శరీరాన్ని స్మృతి లేకుండా మనసు లోపల అనుకోవాలి, నేను ఆత్మ దీన్ని నడిపిస్తూ ఉన్నాను అట్లాను. అప్పుడు చాలా ఈజీగా మనకు అశరీరి అవస్థ అనుభవం అవుతూ ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా అప్పుడు శరీరాన్ని ఆధారం తీసుకోవాలి. ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఈ శరీరాన్ని ఆధారం వదిలేసి ఫుల్ అశరీరి అవస్థని అనుభవం చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ పాత స్వభావ సంస్కారం, అటాచ్మెంట్ ఇదంతా సమాప్తి అయిపోతుంది. సంకల్పాలు కూడా మనకి ఏ సంబంధ సంపర్కం వాళ్ళు వచ్చినా కూడా మనం అశరీరి అవస్థ ఏముందో దాన్ని వాళ్ళు అనుభవం చేస్తారు. ఇట్లా విదేహి అవస్థని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా సాకార్ బ్రహ్మ బాబా మాట్లాడుతూ ఒక్క సెకండ్లో అశరీరి అయిపోతారు. ఇప్పుడు పరంధామ్ స్టేజ్ వెళ్ళిపోతారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి చెప్పండి అట్లా అని చెప్పేసి డైరెక్షన్ ఇస్తారు. ఒక సెకండ్లో డైరెక్షన్ ఇస్తారు, మళ్ళీ ఒక సెకండ్లో అశరీరి అయ్యేసి పరంధామ్ స్టేజ్ని అనుభవం చేస్తారు. కార్యంలో అంటే పని ఉండేటప్పుడు రావాలి, మరీ వెళ్ళిపోవాలి. ఇది చాలా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన శివబాబా చెప్పే ఇషారా ఏముందో, డైరెక్షన్స్ ఏముందో దాన్ని మనం క్యాచ్ చేయొచ్చు. సో విదేహీ స్థితిని రోజంతా అనుభవం చేస్తూ ఉండాలి. అప్పుడు మనం దేంట్లో విస్తారంగా పోం. సమయనికి శక్తి కూడా చాలా అవశ్యం ఈ స్టేజ్ని అనుభవం చేస్తానికి. అనవసర మాటలంతా పోకూడదు. అప్పుడే ఈ అశరీరి అవస్థ మనకు చాలా బాగా అనుభవం అవుతుంది. అర్థమైందా? ఓం శాంతి.
विदेही बन जाऊं, विदेही बन जाऊं। मेरे बाबा तेरी याद में विदेही बन जाऊं, मेरे बाबा तेरी याद में विदेही बन जाऊं, विदेही बन जाऊं, विदेही बन जाऊं, मेरे बाबा विदेही बन जाऊं, विदेही बन जाऊं, विदेही बन जाऊं, विदेही बन जाऊं। शांति का सागर बाबा, तू शांति का सागर बाबा, तू शांति का सागर बाबा, सरिता बन मैं तुझ में समाऊं, मेरे बाबा विदेही बन जाऊं, विदेही बन जाऊं, मेरे बाबा विदेही बन जाऊं, विदेही बन जाऊं, विदेही बन जाऊं, विदेही बन जाऊं। बांध